టీమిండియాకు మరో కీలక దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ ప్రస్తుతం అబ్డోమినల్ ఇంజురీతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లో తిలక్ వర్మ ఆడడం అనుమానంగా మారింది. అంతేకాదు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో అతని స్థానం కూడా సందేహంలో పడింది. గత ఏడాది నుంచి టీ20లో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎదిగిన తిలక్ వర్మ ఆసియా కప్ లోను అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తాను చేసిన హాఫ్ సెంచరీ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. నేషనల్ మీడియా కథనం ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడుతున్న సమయంలో రాజ్కోట్ లో తిలక్ వర్మకు అబ్డోమినల్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులు పరీక్షల్ని నిర్వహించి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం. వైద్యుల అంచనా ప్రకారం శస్త్రచికిత్స జరిగితే కనీసం 3 నుంచి 4 వారాల రికవరీ టైం అవసరం అవుతుంది. దీంతో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ మొత్తానికి తిలక్ వర్మ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్లు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చనే ఆందోళన టీం మేనేజ్మెంట్ లో నెలకొంది. తిలక్ వర్మ దూరం అయితే టీమిండియా మిడిల్ ఆర్డర్ లో మార్పులు తప్పవు. దీంతో సెలక్షన్ కమిటీ మరోసారి ప్రత్యామ్నాయాలపై చర్చించే అవకాశం ఉంది. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి పేర్లు మళ్లీ పరిశీలనలోకి రావచ్చు. గిల్ అయితే ఏమో గానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తిలక్ వర్మ దూరం అయితే ఖచ్చితంగా అతడి ప్లేస్ లో అవకాశం ముందు వరుసలో ఉండడం ఖాయం. మొత్తానికి కీలక టోర్నీ ముందు అనుభవం, ఫామ్ రెండింటిని సమతుల్యం చేసి సెలెక్టర్లు ముందడుగు వేయనున్నారు. కాగా టీ20లో తిలక్ వర్మ ఆగస్టు 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 40 టీ20 మ్యాచ్లు ఆడి 1183 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు. ఇప్పటి వరకు 3 వికెట్లు తీసుకున్నాడు.